కర్నూలు బస్సు ప్రమాదం చాలా మంది జీవితాల్లో కూడా జీవితకాలం చీకట్లను మిగిల్చింది. అలాంటి కర్నూలు బస్సు ప్రమాదంలో ఇప్పుడు ఒక ట్విస్ట్ వెలుగు చూసింది. ఆ ట్విస్ట్ మిస్టరీని ఛేదించారు పోలీసులు. శివశంకర్ మిత్రుడు ఎర్రిస్వామిని విచారించారు పోలీసులు. ఇక దీంట్లో కూడా అసలు ఈ బస్సు ప్రమాదానికి కారణం ఏంటి, ఎవరు కారకులు అనే విషయాన్ని కూడా గుర్తించారు. అయితే బంక్లో పెట్రోల్ కొట్టించిన తరువాత రోడ్డుపై వేగంగా బండి నడిపిన శివశంకర్ స్కిడ్ అయ్యి కుడివైపున్న డివైడర్ను ఈ బైక్ ఢీకొట్టింది. ఆ బైక్ ఢీకొట్టిన తర్వాత దాని మీద ఎవరైతే ఫస్ట్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారో శివశంకర్ ముందు అతను అక్కడే స్పాట్లోనే చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎర్రిస్వామి తను వెనక తన ఫ్రెండ్ బ్యాగ్ వేసుకొని వెనకాల కూర్చున్నాడు. మనం దృశ్యాల్లో చూస్తున్నాం. ముందలుందేమో శివశంకర్, వెనకాల కూర్చుందేమో ఎర్రిస్వామి. ఇక వెంటనే కూడా గాయపడిన ఎర్రిస్వామి అక్కడ నుంచి పరారైపోయాడు. తర్వాత ఈ సీసీటీవీ ఫుటేజ్లో వీళ్ళిద్దరూ ఉన్నారని గుర్తించిన తర్వాత పోలీసులు అసలు ఆ రెండో వ్యక్తి ఏమయ్యాడు, అసలు ఏంటి, ఒకవేళ ఆ వ్యక్తే ఏమైనా చేసి శివశంకర్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడా, ఒకవేళ కనుక యాక్సిడెంట్ అయితే ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్ చనిపోతే అతన్ని కాపాడాలని చెప్పి అనుకుంటారు కదా అని చెప్పి వాళ్ళకి డౌట్ వచ్చి కూడా అసలు రెండో వ్యక్తి ఎక్కడున్నాడు అని చెప్పి కూడా ఈ తర్వాత ఎర్రిస్వామి ఈ వ్యక్తి అని కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా తన పోలికలు పోల్చి గుర్తించి అరెస్ట్ చేసి తనని ఇన్వెస్టిగేషన్ చేశారు. దీంట్లో కూడా గుర్తించడానికి మొబైల్ సిగ్నల్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్గా మారాయి. దాని ద్వారానే అతను ఎక్కడున్నాడో పట్టుకోవడం జరిగింది. అయితే రోడ్డుపై పడి ఉన్న బైకును చూసుకొని బస్సు డ్రైవరు ఇటు శివశంకర్ చూసుకోకుండా కూడా బైకును శివశంకర్ను ఈడ్చుకుంటూ వెళ్ళాడు బస్సు డ్రైవర్. బైక్ పెట్రోల్ ట్యాంకులో మంటలు రావడంతో కూడా బస్సు దగ్ధమైంది. ఇక ఈ ప్రమాదంలో స్పాట్లోని 20 మంది చనిపోయారు. మనకి ఈ విషయం తెలిసిందే. ఒకసారి అసలు ఏం జరిగింది ఏంటి అన్న డీటెయిల్స్ని ఇప్పుడు మరొకసారి ఈ కర్నూలు బస్సు ప్రమాదంలో మనం ఒకసారి కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా కర్నూలు బస్సు ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఒక బైకును బస్సు ఢీకొట్టడం జరిగింది. ఆ బస్సు ఢీకొట్టిన తరువాత ఆ బైక్ బస్సు కింద పట్టడం వల్ల కూడా అక్కడ ఒక స్పార్క్, బైక్లో నుంచి ఒక స్పార్క్ రావటం, అంటే వచ్చిన తర్వాత కూడా ఆ ట్యాంకర్ నుంచి మంటలు రావటం జరిగింది. అవి బస్సులోకి వ్యాపించి బస్సు అంతా కూడా, బస్సులో క్రాకర్స్ ఉన్నాయి, ఆ అంటే సౌండ్ టప్ 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 అని సౌండ్ వచ్చింది, ఏదో క్రాకర్స్ కూడా ఉన్నాయి, దానికి ఇవి తోడయ్యాయి. అప్పుడు ఆ సమయంలో ఏంటంటే చాలామంది కూడా నిద్రిస్తూ ఉన్నారు. మరోవైపు ఏసీ డోర్ లాక్ అయిపోయి, ఆటోమేటిక్ డోర్ లాక్ అయిపోయింది. అది ఏసీ బస్సు కావటము ఎవరికి కూడా తెలియలేదు. కొంతమంది మేల్కొన్న వాళ్ళు ఆర్తనాదాలు చేయడంతో కూడా ఆ వెనుకున్న ఎమర్జెన్సీ డోర్ను పగలగొట్టే సమయంలో కొంతమంది లేచారు. మిగిలిన విండోస్ కూడా కొంతమంది దగ్గర ఏంటంటే విండోస్ కొంచెం లూజ్గా ఉండటం కానీ, గ్లాస్ కొంచెం లూజ్గా ఉండటం కానీ జరిగి వాళ్ళ దగ్గర తొందరగా కూడా ఒక 10 నిమిషాలు వాళ్ళు తొందరగా అనలేంలేండి, ఎందుకంటే 10 నిమిషాలు వాళ్ళు ప్రయత్నించిన తర్వాత ఆలోపే ఎంత మంటలు, ఒక క్లోజ్డ్ బస్సులో మంటలు వచ్చి దాంట్లో మళ్ళీ కూడా ఏదో ఒకట్లా ఎవరో ఒకరు, ఇప్పుడు మొబైల్స్ ఉంటాయి, దాని ఛార్జర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా క్యారీ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మంటలు ఈజీగా కూడా వ్యాపిస్తూ ఉంటాయి. ఒక్కదానికొకటి అగ్నికి ఆజ్యం తోడన్నట్లు ఈ అగ్నికి ఒక్కొక్కటి కూడా బస్సులో ఉన్న ఇంధనం కానీ ఇవన్నీ కూడా ఒక్కదానికొకటి తోడవుతూ ఉంటాయి. అలా అయ్యే సమయంలో వాళ్ళు 10 నిమిషాలు ప్రయత్నిస్తే ఒక గ్లాస్ పగలటము, దాంట్లో నుంచి కొంతమంది బయటపడటము జరిగింది. కానీ 20 మంది మాత్రం సజీవ దహనమయ్యారు. ఒక్కొక్కళ్ళ చనిపోయిన తీరు తలుచుకుంటే మన సినిమాల్లో చూసేదానికన్నా కానీ ఏమాత్రం కూడా తక్కువ కాదు. ఠాగూర్ సినిమాలో ఏ విధంగానైతే జ్యోతిక తన ఒళ్ళో బిడ్డను పెట్టుకొని అదే విధంగా కాలిపోతుందో ఆ దృశ్యం చూసినప్పుడు కూడా ఎన్నిసార్లు చూసినా కానీ ఆ సినిమా మనకి మనసులో ఒక ఆవేదన కలుగుతుంది. సరిగ్గా ఈ బస్సులో కూడా అలాంటి ఘటనే జరిగింది. ఒక తల్లి పసిబిడ్డను ఒళ్ళో కూర్చోబెట్టుకొని అలానే కాలిపోయింది. ఒక ఫ్యామిలీ మొత్తం కూడా కాలిపోయింది. ఇలా వాళ్ళందరూ కూడా సజీవ దహనం అయిపోయారు. అసలు ఒకసారి ఆ బస్సులోకి వెళ్ళిన తర్వాత వెళ్ళిన వాళ్ళు కన్నీళ్ళు, వాళ్ళ అధికారులే అయినప్పటికీ, అధికారులే కానివ్వండి, పొలిటీషియన్స్ అవ్వనివ్వండి, అంటే నాయకులే అవ్వనివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు కన్నీరు పెట్టకుండా ఉండలేకపోయారు. ఒకసారి ఆ తల్లి స్కెల్టను, ఒళ్ళో ఓ బిడ్డ స్కెల్టను, ఇలా మొత్తం కూడా కాలిపోయి ఉన్న దృశ్యాలు చూసిన తర్వాత ఒక్కొక్కరు కూడా ఆ బాధను దిగమింగుకోలేకపోయారు. ఇంకా ఆ కుటుంబాల తీరైతే ఏడ్చిన తీరు కానీ వాళ్ళ ఆవేదన కానీ వర్ణనాతీతం. ఇప్పటికి కూడా ఆ కుటుంబాలు ఏడుస్తూనే ఉన్నాయి. అప్పుడు బస్సు డ్రైవరు అటుగా వచ్చేవాడు, వాళ్ళందరూ అలా వెళ్ళిపోయేవాళ్ళు. ఆ కింద ఉన్న బైక్నేమో బస్సు డ్రైవర్ గుర్తించలేదా, మరి ఏం జరిగిందో ఏమో గుర్తించలేదని అనుకోవాలేమో. అటుగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక ఆ బస్సు కింద ఆ బైక్ పడింది. బస్సు కింద బైక్ పడిన తర్వాత కొంచెం దూరం ఈడ్చుకుంటూ వెళ్ళాడు. ఈడ్చుకుంటూ వెళ్ళిన క్రమంలోనే ఆ ట్యాంక్, ఆ పెట్రోల్ ట్యాంక్లో కూడా, ఇంధనం ట్యాంక్లో కూడా ఒక స్పార్క్ వచ్చింది, మంట వచ్చింది. ఆ మంట వచ్చిన తర్వాత
ఆ బస్సు డ్రైవర్ కూడా ఇంకా భయపడిపోయి వెనకాల నిద్రపోతున్న వాళ్ళని కనీసం ఆటోమేటిక్ డోర్ లాక్ను కూడా దేన్ని ఓపెన్ చేయకుండా వాళ్ళకు ఒక మాట చెప్పినా కానీ కొంతమంది మేల్కొని మరి ఇంకొంతమంది బతికే వాళ్ళేమో మొత్తం బతికే వాళ్ళేమో. ఎందుకంటే 10 నిమిషాలు వాళ్ళు అక్కడ ఆ డోర్ పగలగొట్టడానికే ప్రయత్నించారు. ఆ 10 నిమిషాల్లో ఆ బస్సే దిగేవాళ్ళు కదా వాళ్ళు. ఇలాంటివి ఏమీ కూడా గుర్తించకుండా ఆ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా కూడా బస్సు దిగిపోయాడు. ఇవన్నీ కూడా ఒకదానికొకటి తోడయి 20 మందిని పొట్టను పెట్టుకున్నాయి. మిగిలిన వాళ్ళందరూ గాయాల పాలైపోయారు, వాళ్ళ కుటుంబాల బాధకి కారణమైపోయారు. ఇక వెంటనే కూడా ఆ తర్వాత అక్కడ తేలింది ఏంటంటే అదే బస్సులో ఒక 49 లక్షలు విలువ చేసే రెడ్మీ ఫోన్లు ఉన్నాయి. ఏదైతే టపాసుల సౌండ్ అనుకుంటూ ఉన్నారో అది టపాసుల సౌండ్ కాదు. ఆ ఫోన్లు ఒక్కదానికొకటి కూడా పేలిపోయి అగ్నికి ఆజ్యం తోడన్నట్లుగా కూడా అవి ఈ అగ్నికి ఆ సెల్ ఫోన్లు మంట కూడా తోడైపోయి ఒక్కసారిగా కూడా బస్సు అంతా మంటలు వ్యాపించాయి. ఇంకా ఆ తర్వాత జరిగింది మనందరికీ కూడా తెలిసిందే. అందరూ కూడా అక్కడే కాలిపోయారు. కేవలం బస్సు కూడా ఒక స్కెల్టన్లా మిగిలిపోయింది. కేవలం ఆ ఇనుప సామాన్లు కొట్టుకు తప్పితే దేనికి పనికిరానట్లుగా బస్సు మిగిలిపోయింది. ఇక ఈ విధంగా కూడా ఈ కర్నూలు ఘటన అనేది చోటు చేసుకుంది. ఇక ఎట్టకేలకైతే అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని కూడా పోలీసులు ఛేదించారు. కానీ ఇప్పుడు ఎవరిని అనాలి, ఎవరిని నిందించాలి ఏమీ కూడా అర్థం కాని పరిస్థితి. ఆ బైక్ వ్యక్తి చనిపోయాడు. అటు ఎర్రిస్వామి పరిస్థితి ఏంటనేది మనకి తెలియదు. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కర్నూలు ఘటన ఆ కుటుంబాల్లో ఒక చీకటిని ఇంకెప్పటికీ కూడా దీపావళి అంటే వాళ్ళకి చీకటే కనిపిస్తుందేమో. ఈ విధంగా కూడా ఆ కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. పోలీసులు కర్నూలు బస్సు ప్రమాద మిస్టరీనైతే ఇక ఎట్టకేలకైతే ఛేదించారు.